మనకి ఇప్పుడు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో సో మీరు చాలా కాన్ఫిడెంట్గా 400 పైనే అని చెప్పేసి అన్నారు. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అన్నారు. అదేవిధంగా 400 పార్ అన్నారు. ఆప్కి బార్ 400 పార్ అన్నారు. ఈ రోజున ఎన్డీఏ సపోర్ట్ చేస్తేనే కానీ మీరు గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటారు? ఎందుకు ఇంత వ్యతిరేకత ఇప్పుడు దేశంలో మీకు వచ్చిందంటారు? కారణం ఏంటంటారు? ఇది మొదటిసారి కాదు యాక్చువల్గా ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేయటం. వాజ్పేయి గవర్నమెంట్ లో కూడా ఎన్డీఏ సర్కారే ఉంది. కానీ ఈసారి మీరు సొంతంగా చేస్తామన్నారు. అప్పుడు కూడా 5 years కంప్లీట్ చేసుకున్నాం. అప్పుడు 5 years కంప్లీట్ చేసుకున్నాం. మొన్న 2014 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ కూటమి అయితే ఉంది కదా. సో ఇది కొత్త కాదు యాక్చువల్గా. కొత్త అయినా కూడా కొన్ని ఓట్ షేర్ తగ్గింది అనడం ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఓట్ షేర్ ఎంత తగ్గిందంటే చెప్తాను నేను, 0.39% మాత్రమే తగ్గింది. 0.39%లో దగ్గర 61 సీట్లు తగ్గిపోయినాయి. 60 సీట్లు తగ్గిపోయినాయి. సో దాని కారణంగానే సొంతంగా భారతీయ జనతా పార్టీకి బలం అంటే ఫామ్ చేయడానికి లేకుండే, కొంచెం తక్కువ పడ్డాయి. అదే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎవరున్నా కూడా ఇప్పుడు టీడీపీ కానీ, అటు నితీష్ పార్టీ కానీ, నితీష్ కుమార్ పార్టీ కానీ, ఏ పార్టీ వచ్చినా కూడా డెఫినెట్గా అధికారంలో ఉండాలి, వాళ్ళు పంచుకుంటారు, అవన్నీ ఉంటాయి. అప్పుడు సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో ఇదేమో కొత్త ఏం కాదు. 240 సీట్లు ఎందుకు వచ్చినాయి, ఎందుకు తగ్గినాయి 330 నుంచి అంటే ఒకటి చెప్తాను నేను. బేసిక్ గా మొన్నటి వరకు నిజంగానే అది ఉండే, ఇది అప్కి బార్ 400 పార్ అనేది నిజంగా ఫలించే అవకాశాలు ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, అరే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు 400 స్థానాలు వచ్చేటట్టు ఉంది, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలని ఒక ఆలోచనతోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి ఏం చేశారంటే ఫేక్ వీడియోలు రిలీజ్ చేశారు. దేని మీద? రిజర్వేషన్లు తీసేస్తారట. రెండవది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇక్కడ తెలంగాణలోనే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఇదేంటంటే దుర్మార్గమైన ఆలోచనతోటి ఇక్కడ వీడియోలు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకెళ్లి మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఈ అంశాలతోనే ఒక 60 సీట్లు తగ్గినాయి మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా. అంటే వాళ్ళకి వేరే ప్రచార అస్త్రమే లేదు చెప్పాలి.